ఆనాడు ఒక మాట అనుకుంటుంటే మనం నవ్వేటోని ముంగట జారిపడొద్దు అని. మరి అలా కృష్ణా నీళ్లు మనం మలుపుకోకపోతే ఇవాళ పొద్దున పేపర్ చదివితే ఇక్కడ ఉన్నటువంటి బుద్ధిజీవులు విద్యార్థులు ఉద్యోగాలు చదివి ఉంటారు, పేపర్లు మా ఆడబిడ్డలు చదివి ఉంటారు. ఆంధ్ర వాళ్ళు ఈ సంవత్సరం వాడుకున్న నీళ్లు 771 టీఎంసీలు ఒక్క కృష్ణా నదిలో. ఇదే సంవత్సరం తెలంగాణలో మనం వాడుకున్న నీళ్లు 221 టీఎంసీలు. పారేదేమో మన దగ్గర కృష్ణా నది, పోయేదేమో నీళ్ళు ఆంధ్రలే. ఇవాళ ఆంధ్రోల మీద లొల్లి పెడితే మనకేం రాదు, వాళ్ళతో పంచాయి చేస్తే ఏం రాదు. వాళ్ళు తెలివిగా వాళ్ళ దిక్కు వ్యవస్థలు కట్టుకున్నారు, వాళ్ళు తెలివిగా డబ్బులు అవినీతి పేరుతో తినకుండా వాళ్ళు డ్యాములు కట్టుకున్నారు, చెక్ డ్యాములు కట్టుకున్నారు, అన్నీ వేసుకున్నారు. ఇవాళ మనం కూడా అదే పని చేయాలి. బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని పోగొట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీ కనీసం బుద్ధి తెచ్చుకోవాలి. మీ కాలంలో 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పటికన్నా పాలమూరు రంగారెడ్డి మీద దయచేసి శ్రద్ధ పెట్టండి. ఇవాళ ముఖ్యమంత్రి గారు వచ్చిన కొడంగల్కి వచ్చిపోయింది. ఏమంటారు ఆయన కొడంగల్లా, నేను కొడంగల్ నారాయణపేట మక్తల్ స్కీమ్ని 30 నెలల్లో పూర్తి చేస్తా అన్నారు. ఈ ముఖ్యమంత్రిని నమ్మేది ఎట్లా? ఇదే మాట పాలమూరు రంగారెడ్డి కూడా చెప్పి చాలా నెలలు దాటిపోయింది. ఇక్కడికి వచ్చి కూడా అదే చెప్పారు, 30 నెలల్లో పూర్తి చేస్తా అని చెప్పారు. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు ఒక్క నియోజకవర్గానికి కాదు ముఖ్యమంత్రి, రాష్ట్రానికంతా మీరే ముఖ్యమంత్రి. మీరు చేయాల్సింది ఏంది? ఇవ్వాలా పాలమూరు రంగారెడ్డికి స్కీమ్ని పూర్తి చేయాలి. పోనీ కొడంగల్ నారాయణపేట మక్తల్కి ఏమైనా మంచిగా చేసిరా అంటే ఇక్కడ పాలమూరు రంగారెడ్డిలో 2.5 లక్షల ఎకరాలకు వచ్చే నీళ్లను తగ్గించి 1,00,000 ఎకరాలకు ఇవ్వడానికి ఆయన కొత్త పథకం పెట్టింది. నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నా, మా టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రక్షణ సేన పాలసీని చెప్తా ఉన్నా. రేపు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత జూరాలను సోర్స్ పాయింట్గా తీసుకొని 10 లక్షల ఎకరాలకు తగ్గట్టుగా అక్కడ ప్రణాళికలేసి కొత్త ప్రాజెక్టును సిద్ధం చేసుకుంటాం. ఆనాడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడిను, జూరాలలో నీళ్ళు ఎక్కడ ఉన్నాయని. జూరాలలో వరద నీళ్ళు ఉంటాయి, 35 రోజులు ఉధృతంగా వరద వస్తుంది. ఆ వరద వచ్చినప్పుడు ఎవరికి ఎంత దమ్ముంటే అంత ఎత్తిపోసుకోవచ్చు. మనకు 2 టీఎంసీలకే జీవో ఉంటుంది, కానీ 5 టీఎంసీలకు తగ్గకుండా 35 రోజులు కూడా నీళ్ళు ఎత్తిపోసేటటువంటి వ్యవస్థను పాలమూరు రంగారెడ్డి జిల్లాల్లో చేస్తామని చెప్పి ఈ లక్ష్మీదేవిపల్లి గడ్డ సాక్షిగా మీ ఆడబిడ్డగా నేను ప్రమాణం చేసి చెప్తా ఉన్నా. ఎందుకంటే చేయొచ్చు, చేసే అవకాశం ఉంది, చేసేటటువంటి పరిస్థితి ఉంది, కానీ పాలకులకు చేసే మనసు లేదు, పెట్టినటువంటి డబ్బుల్ని సరిగ్గా వాడుకునేటటువంటి మనసు లేదు. అందుకే నేను చెప్తా ఉన్నా, మా విధానాన్ని చెప్తా ఉన్నా. ఇంకొక మాట కూడా చెప్పాలి, ఇప్పుడు దాకా జరిగింది ఏంది, అందులోకెళ్ళి కొన్ని లిఫ్ట్లు పెట్టి చెరువులు నింపాలి, ఇడిచిపెట్టాలి. కానీ రేపు అట్లా జరగబోదు. నిండినటువంటి చెరువులు కాలువలను మెయింటైన్ చేయడానికి ప్రతి 3,000 ఎకరాలకు ఒక కొత్త లష్కర్ను మేము నియమిస్తాం. ఇది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతుంది. లష్కర్ అంటే కాలువలు మెయింటైన్ చేస్తారు, పొలాల దాకా కాలువలు తీస్తారు, అవి పనిచేస్తున్నాయా లేదా చూస్తారు, చూసి ఆఫీసర్లకు చెప్తారు. దాంతో కట్టినటువంటి ఆ ప్రాజెక్టు సరిగ్గా వినియోగం అవుతుంది, ప్రతి పొలానికి కూడా నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంటుంది. వాటర్ కమిషన్ పెడతాం తెలంగాణ కోసం, ఒకటి ఇరిగేషన్ ఉన్నటువంటి అంశాలు, డ్రింకింగ్ వాటర్ అంశాలు కూడా ఆ కమిషన్ చూసుకుంటుంది. ఇట్లా అనేకమైనటువంటి మార్పులు చేసేటటువంటి ఆస్కారం ఉన్నది, ఎన్నో మంచి పనులు చేసేటటువంటి ఆస్కారం ఉన్నది. అవేవి చేయకుండా గద్దెకెక్కిండ్రు, కూర్చున్నారు, అవినీతి చేసుడు తప్ప ఇంకో పని చేస్తలేరు. కాబట్టి ఇవాళ మీ ఆడబిడ్డగా మీకు దండం పెట్టి ఒకటే కోరుతా ఉన్నా, నేను కొత్త వాళ్ళకు అవకాశం ఇవ్వండి, కొత్త ఆలోచన చేసే వాళ్ళకి అవకాశం ఇవ్వండి. అవినీతి లేకుండా పనిచేస్తామని మీకు మాట ఇచ్చి మీ దగ్గరకు వస్తున్నటువంటి వాళ్లకు అవకాశం ఇవ్వండి. మా ఆడబిడ్డలు ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఎప్పుడు ముఖ్యమంత్రి ఒక మాట చెప్తాడు, 1,00,000 మంది ఆడవాళ్ళను 1,00,000 మంది మహిళలు కోటీశ్వర్లు చేస్తాడంట. ఎక్కడైనా కోటీశ్వర్లు? మనకు ఏంది పెళ్లి చేసుకున్నప్పుడు ఇస్తామన్న తులం బంగారానికే గతి లేదు, కానీ కోటీశ్వర్లు చేస్తామని చెప్తున్నారు. నేను అట్లా మీతో అబద్ధం చెప్పా, చేసేదే చెప్తా, చెప్పింది ఖచ్చితంగా చేస్తా. మహిళల కోసం ప్రత్యేకించి అనేక పథకాలను మనం పెట్టుకుంటాం. ఆడబిడ్డలు ఒక 10 రూపాయలు తమ కుటుంబ సంపాదనతో పాటు ఎక్కువ సంపాదించుకోవడానికి ఒక ఆడబిడ్డగా నా మనసు మొదలు మీ దిక్కే చూస్తుంది. ఎక్కడ పోయినా ఏ సభకు పోయినా నా కన్ను మా అక్క చెల్లెలు ఎక్కడున్నారని వెతుకుతుంది. కాబట్టి ఒక ఆడబిడ్డగా నాకు అధికారం ఇస్తే నేనుంటే మీ మీదే ఎక్కువ ఆలోచన చేస్తా అనే విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఖచ్చితంగా ఇవాళ ఆడపిల్లలు మంచిగా చదువుకుంటున్నారు, వాళ్ళ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేయాలి, వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటాం అనుకుంటున్నారు, వాటి కోసం ప్రయత్నం చేయాలి. ఇలా ఒక్క మాట చెప్పండి అక్క, మీరు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లలో ఉంటారు, మీకు లోన్ ఇస్తున్నారు, కానీ వడ్డీ లేని రుణాలు కేవలం 5 లక్షల వరకే ఇస్తున్నారు తప్పితే ఎక్కువ ఇస్తలేరు. అది ఆ గవర్నమెంట్ అయినా ఈ గవర్నమెంట్ అయినా. ఎప్పుడన్నా ఒకసారి ఎమ్మెల్యే ప్రోగ్రామో మంత్రి ప్రోగ్రామో ఉంటే మీ అందరిని అక్కడ పిలిచి అందరి ముంగట చెక్ ఇస్తారు, లేకపోతే మాత్రం అట్లనే పెండింగ్ పెడతారు.
కానీ నిజమైన వ్యాపారం చేసి మీరు ఒక 2 రూపాయలు సంపాదించుకునేటట్టు మాత్రం ఎక్కడ స్కీమ్లు వేస్తలేరు.